పీఆర్సీ కాలపరిమితి ముగిసి 3 ఏళ్లు అయినా ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడం శోచనీయమని టీచర్ ఎమ్మెల్సీ పెంగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. పీఆర్టీయూ కామారెడ్డి జిల్లా సర్వసభ మీటింగ్ శనివారం ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. హాజరైన శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 1లోపు 51% షిప్మెంట్ పీఆర్సీ ప్రకటించాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పీఆర్సీ టీచర్లకు భిక్ష కాదని, వారికి ప్రభుత్వం ఇవ్వాల్సిన హక్కు అని అన్నారు. ఈహెచ్ఎస్ కార్డు పూర్తిస్థాయిలో అమలయ్యేలా కృషి చేస్తామన్నారు. పీఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్ దామోదర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ విక్సంగౌడ్, అధికార ప్రతినిధి మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల జిల్లా ప్రెసిడెంట్గా అల్లాపూర్ కుశల్, జనరల్ సెక్రటరీగా పుట్ల శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వంపై పోరుబాటుకు సిద్ధమయ్యాయి. ఎన్నికల హామీ మేరకు ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వకుండా 2 ఏళ్లుగా దాటవేస్తూ దాగా చేస్తుందని మండిపడుతున్నాయి. పీఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ ప్రకటన, సరెండర్ లీవులు, పెండింగ్లో ఉన్న 5 డిఏల సాధన కోసం ఉద్యమిస్తున్నామంటున్నాయి. పెన్షనర్ల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందంటున్నాయి. పీఆర్సీ, ఐఆర్ ఊసే లేదు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి 2 ఏళ్లు దాటినా 12వ పీఆర్సీ ఊసే లేదు. కమిషన్ నియమించకుండా ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను కాలరాస్తుందని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఇంతవరకు అమలు గురించే పట్టించుకోలేదన్నారు. అలాగే 5 డిఏలు పెండింగ్. ఉద్యోగులకు ప్రతి నెలలకు అంటే జనవరి, జూలైకు 1 డిఏ ఇవ్వాల్సి ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. అయితే 2024 జూలై నుంచి ఇప్పటి వరకు 2025, 2026 వరకు మొత్తం 5 డిఏలను ఇవ్వకుండా ప్రభుత్వం పెండింగ్లో ఉంచిందన్నారు. దీనికి తోడు సరెండర్ లీవ్స్కు సంబంధించి నగదు ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. అలాగే ప్రభుత్వ పెన్షనర్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని నాయకులు చెబుతున్నారు. కొందరు ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 500 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేశారు. వీరికి ఒక్కొక్కరికి 10 లక్షల వరకు ఈఎల్ రావాల్సి ఉందన్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఈఎల్ మంజూరు చేయలేదు. అవాస్తవ లెక్కలతో శ్వేతపత్రం. ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతన విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం పూర్తిగా అవాస్తవ లెక్కలతో ఉందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఈ 2 ఏళ్లలో దాదాపు 50,000 మంది ఉద్యోగ విరమణ చేశారన్నారు. కొత్తగా నియామకాలు చేపట్టలేదు. అలాంటప్పుడు ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందా, పెరుగుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా బడ్జెట్లో ఉద్యోగులకు వేతనాల కింద చెల్లిస్తున్నది 40% లోపే ఉండగా ప్రభుత్వం 98%గా చూపడం వెనుక ఇతరత్ర ఉద్దేశం కనిపిస్తుందని అంటున్నారు. ఉద్యోగుల విషయంలో ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం కనిపిస్తుందని దుమ్మెత్తి పూస్తున్నారు.